మచిలీపట్నం ఎంపీ బాలశౌరి విషయంలో డయల్ న్యూస్ ముందు నుంచి ఏం చెప్పిందో అదే జరిగింది. అనుకున్నట్టుగానే బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నారు. ఇప్పటికే టికెట్ రాని చాలా మంది నేతలు పార్టీకి రాజీనామా చేస్తుండగా ఇప్పుడు బాలశౌరి కూడా ఆ లిస్టులో చేరిపోయారు. జనసేన చేరికకు రంగం దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు ఆయన 3 నెలల నుంచి జనసేన నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని సమాచారం. అయితే లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్న జగన్ ఈసారి బాలశౌరికి టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఈ విషయం ముందే గ్రహించిన బాలశౌరి ముందే పార్టీ మారిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. కొన్ని రోజుల పార్టీలోనే ఉండి తన ప్రయత్నాలు తాను చేశారు. ఇలాంటి లాభం లేదని తెలియడంతో ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. అన్ని రకాల హామీలు తీసుకున్న తర్వాత జనసేనలో చేరతారని సమాచారం. మచిలీపట్నం ఎంపీ లేదంటే అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు జనసేన కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక అటు బాలశౌరి రాక పార్టీకి కూడా భారీగా లాభం తెస్తుందని జనసేన పెద్దలు అంచనా వేస్తున్నారు. బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన పార్టీలో చేరితే బలం మరింత పెరుగుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వరుస జంపింగ్స్ తో అల్లాడుతున్న వైసీపీకి ఇప్పుడు బాలశౌరి కూడా పార్టీ మారితే కోలుకోలేని దెబ్బ మారడం ఖాయం. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరున్న బాలశౌరి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీతో నడుస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాలశౌరి తెనాలి లోక్సభ స్థానం నుంచి ఆ ఎన్నికలో విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో నర్సరావుపేట లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2013లో వైసీపీలో చేరిన ఆయన 2014లో గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు.